నమస్తే. మనము త్రిపుర రహస్యం అనేటువంటి ఒక గ్రంథాన్ని గురించి మాట్లాడుకుంటున్నాము. ఇది కూడా చాలా పురాతనమైన విషయాలన్నీ కూడా ఇందులో రాయడం జరిగింది. అల్టిమేట్ ఏంటి అంటే సృష్టి ఇప్పుడు ఇక్కడ చెప్పగలిగిందంతా ఏంటి, అమ్మ శక్తి గురించి చెప్పటం జరిగింది. అమ్మ శక్తి అంటే మళ్ళీ ఏంటి, అది కూడా నిరాకారమే. జ్ఞానం కూడా నిరాకారమే, శక్తి కూడా నిరాకారమే. కాకపోతే శక్తి వ్యక్తమైన తర్వాత వచ్చినటువంటి ఉన్నది కదా ఇచ్ఛ, అంటే ఒక కోరిక, ఆ ఇచ్ఛ తర్వాత మళ్ళీ దానికి సంబంధించినటువంటి పని, ఆ తర్వాత దానికి సంబంధించిన జ్ఞానం, దానికి సంబంధించినటువంటి శక్తి, ఇదంతా కూడా ప్రకృతి కిందకు వస్తుంది. అంటే జ్ఞానం అనేది మళ్ళీ ప్రకృతి కాదు, అది సర్వత్రా వ్యాపించినటువంటి నిరాకారమైనటువంటి భగవతత్వం యొక్క శక్తి. ఆ జ్ఞానం ఏం చేసిందంటే శక్తిని, అంటే దాన్ని మాయాశక్తి అనండి, లేకపోతే పని జరగడానికి అవనండి, వాటెవర్ ఇట్ మేబీ, ఒకే ఒక ఆలోచన ఎంటైర్ సృష్టి మేనిఫెస్ట్ అవ్వడానికి కారణమైందన్నట్టు ఈ త్రిపుర రహస్యంలో కూడా భగవద్గీతలో ఎలా చెప్పారో ఇక్కడ అలా చెప్పడం జరుగుతుంది. ఏంటి దీనికి కారణం? ఉపనిషత్తుల ఋషులు జ్ఞానం గురించి ఏమి చెప్పారో ఇప్పటి వరకు అందరూ అదే ఫాలో అవుతున్నారు. కాకపోతే భాష్య గ్రంథాలు, ప్రకరణ గ్రంథాలు, అలాగే శంకరాచార్య గారు రాసినటువంటి భాష్య గ్రంథాలు, ఆ తర్వాత విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి ప్రకరణ గ్రంథాలు, అన్నిట్లో కూడా ప్రిన్సిపుల్ మారదు. కాకపోతే వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి సిద్ధాంతం, వాళ్ళు మననం చేసుకున్నటువంటి సిద్ధాంతం, వాళ్ళు అనుభవానికి తెచ్చుకున్న సిద్ధాంతం ఏ రకంగా వాళ్ళు పాటించారో మానవాళికి వాళ్ళ అతి ప్రేమతోటి వాళ్ళు అందించడం జరిగింది. చివరికి ఇప్పుడు మనం చదువుతున్నటువంటి 11వ దాంట్లో ఏంటి చెప్తున్నాడు, అసలు సృష్టి అంటే ఏంటి, జగత్ ఎట్లా వచ్చింది ఏంటి మాట్లాడుతున్నారు. దీంట్లో కూడా ప్రిన్సిపుల్ అంటే ఒకటే ఒక ప్రిన్సిపుల్ ఏంటి, ఉన్నది అల్టిమేట్గా ఏంటి, జ్ఞానం అనేది ఉన్నది అన్నాడు. జ్ఞానానికే రకరకాల పేర్లు ఉన్నాయి, చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ జ్ఞానాన్ని చితి అన్నాడు, చైతన్యం అన్నాడు, దృక్ అన్నాడు ఇందులో ఈ పుస్తకంలో. ఆ తర్వాత మనకి తెలిసిన మళ్ళీ వచ్చేటప్పటికే భగవాన్ అన్నాడు భగవద్గీతలో. తర్వాత యోగానికి సంబంధించి పరమాత్మ అన్నారు, తర్వాత జ్ఞానానికి సంబంధించి బ్రాహ్మణ్ అన్నారు, ఆ తర్వాత అంటే సర్వత్రా ఉన్నదన్నారు, గుణాలు లేనిదన్నారు, కదలనిదన్నారు. అల్టిమేట్ ఏంటి, ఇదంతా కూడా ఇన్ని క్వాలిటీస్ ఉన్న దాని పేరేంటి అంటే జ్ఞానం. అంటే ఆ జ్ఞానం ఉండబట్టే సృష్టి ఉండాలనేటువంటి ఒకే ఒక సంకల్పంతో సృష్టి ఉన్నట్టుగా కనపడుతుంది అన్నారు. మళ్ళీ సృష్టి అంటే ఏంటి, ఇప్పుడు మనం ఉండడానికి ఏదో ఒక ఆధారం కావాలి కదా, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, దాంతోపాటు మన దగ్గర ఉన్నటువంటి మన మనస్సు, ఆ తర్వాత మన బుద్ధి, మనం వ్యక్తం చేయడానికి కావాల్సినటువంటి అహంకారం, ఇదంతా కూడా ప్రకృతే. కాకపోతే ఏంటి, ఒక చైతన్యం ఉంది కదా, చైతన్యం అంటే ఒక జ్ఞానం. ఆ జ్ఞానం భగవతత్వం దగ్గర ఉన్నది, మన దగ్గర ఉన్నది ఒకటే అన్నాడు. అంటే ఏంటి, అల్టిమేట్ ఏంటి, ఉన్నదంతా జ్ఞానం. ఈవెన్ చీమలో ఉన్నది జ్ఞానమే, చెట్టులో ఉన్నది జ్ఞానమే. అంతా అవన్నీ ఉండబట్టే కదా మళ్ళీ చెట్టు వృద్ధి చెందుతుందిగా, ఆ జ్ఞానంతోటేగా. చీమ మళ్ళీ బోలెడు జనరేషన్స్ని అది కూడా ప్రాసెస్ చేస్తుందిగా, అది కూడా దానికి ఉన్నటువంటి జ్ఞానం వల్లే కదా. అంటే ఏంటి, ఆ జ్ఞానం అనేది నిరాకారం, మారదు. అలాంటి జ్ఞానమే మన దగ్గర కూడా ఉన్నది, మన మనస్సు. అంతే కదా, మనం రకరకాల సంకల్పాలు చేస్తున్నాం. అసలు సంకల్పం చేయిందే మనం అసలు పని చేయడానికి పూనుకోం కదా. సంకల్పం అంటే ఏంటి, ఆలోచన చేస్తున్నాము, సంకల్పం చేస్తున్నాము, క్రియ చేస్తున్నాము. కాకపోతే ఈ మన జ్ఞానానికి, ఆ పరమాత్మ తత్వ జ్ఞానానికి తేడా ఏంటి, అక్కడ కోరికలు లేవు, సంస్కారాలు లేవు, ఏమీ లేదు. సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒకే ఒక ఆలోచన తప్ప తనకేమీ సంబంధం లేదు. కాకపోతే మనదేంటి, మనం మన సృష్టిని, మన ఆలోచనలని, మన కోరికలని మ్యాక్సిమం భౌతికంగా వ్యాపింపచేసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, నీ జ్ఞానాన్ని భౌతికంగా వ్యాపిస్తున్నావు, అది ఎప్పటికీ టెంపరరీను. దానికి వచ్చేటువంటి లాభాలు, నష్టాలు, సుఖము, సంతోషం అంతా కూడా వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. దాని మీద నువ్వు ఎక్కువ మనసు పెట్టకు. నువ్వు పెట్టాల్సింది ఏంటి, వ్యాపించున్నటువంటి, కదలకుండా ఉన్నటువంటి ఆ జ్ఞానం మీద ఫోకస్ పెట్టుకొని, ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకొని, ఈ భౌతికంగా ఉన్నదాన్ని ఆ జ్ఞానస్థితిలో ఉండి నువ్వు పని చేయించుకుంటూ పోమ్మా, ఇంతకంటే ఏం లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారు తప్ప ఒక నామరూపం ఉన్నటువంటి భగవతత్వాన్ని ఏ ఋషి దర్శించినట్టుగా చెప్పలే. వాళ్ళు చెప్పింది ఏంది, ఉన్నదంతా ఒకటే జ్ఞానం, మనందరి దగ్గర ఉన్నది కూడా అదే జ్ఞానం. అందుకని ఆ జ్ఞాన స్థితిలో కనుక ఉంటే మనకి ఎలాంటి దుఃఖము లేదు, విపరీతమైనటువంటి ఎమోషనల్ ఆనందాలు లేవు, సమంగా ఉంటాం అన్నట్టు చెప్పడం జరిగింది. నిన్న మనం కొంత చదువుకున్నాము. దీంట్లో ఏమి ఇచ్చాడు, మన జ్ఞానానికి ఉదాహరణ ఏమి ఇచ్చున్నాడు, అద్దం. అంటే అద్దం ఎలా ఉంది, మనం వెళ్ళి నిలబడితేనే
అద్దంలో కనపడుతుంది. అంటే మన జ్ఞానంలో మనకు ఆలోచన వస్తేనే మనం ఏదైనా చూడగలుగుతాం, లేకపోతే చూడలేం. ఆ తర్వాత అద్దంలో నిలబడ్డ మనం ఏం చేస్తుంది అద్దం, దాన్ని రిటైన్ చేసుకోదు. అలాగే మనం కూడా అంతే, ఒకే ఆలోచన పెట్టుకుంటే ఆలోచన మీదకి వెళ్లకుండా కనుక ఆలోచనలన్నీ మనం మనసులో ఎక్కువ పెట్టుకోకుండా ఏ పని చేస్తున్నట్టు ఆ పని కనుక చేయగలిగితే మన మనసు కూడా ఒకే విషయం మీద నిలబడడానికి కావాల్సినటువంటి అవకాశం ఇస్తుంది అంటాడు. ఆ తర్వాత ఏంటి, మురికి పట్టిందనుకో ఏమీ కనపడదు. అంటే మనం కూడా ఏంటి, ఈ భౌతికంగా ఉండేటువంటి కోరికలు అవన్నీ కూడా వేసి మురికి పట్టించుకున్నాం. ఈ కోరిక నాకు అవసరమా కాదా అనేటువంటి ఒక విచక్షణ కనుక మనం ఉపయోగించాము అంటే, విచారణ చేశామంటే, దాని గురించి మనం ఆలోచన చేసి మననం చేశామంటే ఇది కరెక్ట్ కాదు, నేను దీని గురించి పెద్దగా బాధపడాల్సినటువంటి అవసరం లేదు, ఆఫ్టర్ ఆల్ ఇదంతా ఒక భౌతికం, ఇది ఉండదు వెళ్ళిపోతుంది, దీనికంత నేను స్ట్రగుల్ పడాలా అని తెలుస్తుంది. అలా తెలుసుకుంటున్న దాన్నే జ్ఞానం అన్నాడు. అంటే అల్టిమేట్ ఏంటి, ఉన్నది ఒకటే 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 అంటే అర్థం ఏంటి, ఆ జ్ఞానం తప్ప ఇంకేమీ లేదు. అదే జ్ఞానం అన్ని చోట్ల ఉన్నది, మన దగ్గర కూడా ఉన్నది. కాకపోతే ఏంటంటే లిమిటెడ్గా కనుక జ్ఞానం ఉంటే భయము, కోరిక, టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ జ్ఞానం కనుక వ్యాపించుకున్నామంటే ఈ కోరిక గురించి నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దీనికి నేను భయపడాల్సిన అవసరం కూడా లేదు. ప్రకృతే కదా, ఉంటుంది, వస్తుంది, తగ్గుతుంది. లేదంటే డబ్బులు కొన్నాళ్ళు వస్తాయి, కొన్నాళ్ళు రావు, ఇవన్నీ సహజమే కదా అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది. అలా మనం ఎలా జీవించాలో ఈ మహానుభావులు మనకు చెప్పటం తప్ప ఎక్కడో ఏదో ఉందని వాళ్ళు చెప్పాల. ఇప్పుడు మనం నిన్న కొంతవరకు చదివాం కదా, మళ్ళీ కొంచెం అది కంటిన్యూ చేసేద్దాం. ఈరోజు ఈ చాప్టర్ని ఇంతవరకు ఈరోజు పూర్తి చేద్దాం. ఎంతవరకు చదివాము నిన్న? భార్గవ, చూడుము, నీ సంకల్పం వలన నీ మనసులోనే ఎన్నో భావాలు ప్రతిబింబిస్తున్నాయి. అంతే కదా, మన దగ్గర ఎన్ని లోకాలు ఉన్నాయి. చిన్నప్పుడు మనం ఉన్నప్పుడు ఒక లోకం, ఆ తర్వాత మళ్ళీ మనలో నుంచే పుబర్టీ వచ్చింది, అదొక లోకం. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం, తర్వాత మన ద్వారానే పిల్లలు వచ్చారు, అదొక లోకం. వృద్ధాప్యం ఇంకొక లోకం, మళ్ళీ పోవటం ఒక లోకం. అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఎక్కడివి, మన భావాలే కదా. ఇలా ఉండాలి, అలా ఉండాలని మనం సృష్టి చేసుకొని వచ్చాం కాబట్టి ఆ భావాలకు అనుగుణంగా నడుస్తున్నాం. వాటికి అనుగుణంగానే, ఆ జ్ఞాపకాలకు అనుగుణంగానే మనకి కోరికలు, వాటికి అనుగుణంగానే ఆలోచనలు, వాటికి అనుగుణంగానే మనం చేసే పనులు, వాటికి అనుగుణంగానే మనం చేసే ఫలాలు. అంటే ఇక్కడ విషయం ఏంటి, వీఆర్ క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ డెస్టినీ అంటే అర్థం ఏంటి, అన్నిటికీ మూలం మన ఆలోచన. ఆ ఆలోచనకి ఎంత శక్తి ఉందో అంత శక్తి ఉంది. కాకపోతే ఏంటి, దాన్ని మనం లిమిట్ కాదు అనేటువంటి విషయంగా దాటాలి. అంటే నేనే భగవతత్వ స్థితి అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తే మన ఆలోచన పరిధి పెరిగి భౌతికంగా ఉన్నటువంటి ఆలోచనలు, కోరికలు అవన్నీ కూడా తగ్గడం మొదలు పెడతాయి అంటాడు. నీ సంకల్పం వలన నీ మనసులోనే ఎన్నో భావాలు ప్రతిబింబిస్తున్నాయి. వాటికి బింబములైన పదార్థాలు ఎక్కడున్నాయి అంటే, ఇప్పుడు ఆలోచన వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? ఏదైనా ఒక ముద్ద లాంటిది ఏమన్నా నా మనసులో పెట్టుందా? ఏదైనా ఒక పదార్థం ఉందా? లేదు. అద్దంలో వస్తువులు ప్రతిబింబించడం, సూర్యుని వెలుగు కానీ దీప వెలుగు కానీ ఏదో ఒకటి ఉండాలి. అంతే కదా, అద్దం ముందు నిలబడితే చీకటిగా ఉన్నాము, మనం అద్దాన్ని చూడలేము. కానీ అలాంటి వెలుగుతో సంబంధం లేకుండానే నీ మనసులో భావాలు వస్తున్నాయి. అంతే కదా, అద్దం అనేది ఒక మెటీరియల్ థింగ్ అనుకోండి. మనం వెళ్ళి నిలబడితే అద్దం క్లియర్గా ఉంటే మనం లైట్లు వేసుకుంటే అక్కడ వస్తాం. కానీ మనకు వస్తున్న ఆలోచనలు ఏమన్నా అద్దం లాంటి పదార్థం ఏమైనా ఉందా? నిద్రపోతున్నా వస్తున్నాయి, నిద్ర లేచినా వస్తున్నాయి, పని చేస్తున్నా వస్తున్నాయి, పని చేయకపోయినా వస్తున్నాయి. 24 గంటలు ఈ ఆలోచనలు, భావాలు మన ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. కావున వెలుపలి పదార్థంతో దేనితోనూ నిమిత్తం లేకుండానే చిదాత్మలో జగత్తు ప్రతిబింబిస్తున్నది. ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి, మన ఆలోచనలకి ఏ పదార్థం ఎట్లా అయితే లేదో, మన జ్ఞాపకాలు ఉన్నాయో, కోరికలు ఉన్నాయో, సంస్కారాలు ఉన్నాయో, వాసనలు ఉన్నాయో, ఎవరో ఏదో చెప్తే మనం అర్థం చేసుకుంటే తప్ప అసలు ఎందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు ఈ భావాలు వస్తున్నాయి, ఎందుకు ఈ కోరికలు వస్తున్నాయి మనకి తెలియదు. అలాగే మనకి ఎట్లా అయితే తెలియకుండా ఆలోచనలు వస్తున్నాయో, ఈ భగవతత్వం సృష్టి చేయటానికి ఆయన ఏ పదార్థంతో సంబంధం లేకుండా ఒక్క ఆలోచనతోనే చేశాడు. ఎందుకంటే ఆలోచన స్వచ్ఛంగా ఉన్నది కాబట్టి ఈ పంచభూతాలు, మన మనసు, మన బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడా ఉన్నట్టు కనపడుతున్నాయి అంటాడు. ఇక్కడ అల్టిమేట్గా ఇందులో చెప్పదలుచుకున్నది ఏంటి, ఒక్క జ్ఞానం తప్ప ఇంకేమీ లేదు అంటాడు. మనం ఏం చేయాలి, మనం కూడా ఇదంతా భౌతికము అనేటువంటి విషయంగా మనం గుర్తించి మన దగ్గర ఉన్నటువంటి భగవతత్వ జ్ఞానాన్ని, మనతోనే ఉంది ఆ జ్ఞానం, దాన్ని మనం పెంచుకోవాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇక్కడి నుంచి నిన్న చిదాత్మకు స్వాతంత్రం అనేటువంటి శక్తి ఉన్నది. ఏంటి, ఎవరికి చిదాత్మ? చిదాత్మ అంటే సర్వత్ర, చిద అంటే ఆకాశం అనం. ఆకాశం లాంటి ఆత్మకి, ఆకాశం లాంటి జ్ఞానానికి ఏముంది, దానికి లిమిటేషన్స్ లేవు.
ఫుల్ ఫ్రీడమ్ ఉంది, అంటే సర్వ స్వతంత్రం. ఎందుకంటే ఫుల్ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నాకేమైనా లిమిటేషన్స్ ఉన్నాయి. ఎందుకు లేవు నాకు లిమిటేషన్స్? ఇప్పుడు నేనున్నాను, నేనేం చేయాలన్నా నేను మా వారిని అడగాలి, ఆ తర్వాత పిల్లలు ఏమన్నా అంటారేమోనని కొద్దిగా గొప్ప కొంచెం ఆలోచన చేయాలి, ఆ తర్వాత ఇంట్లో పెద్ద ఆవిడ ఉంది, ఈమెను చూసుకోకపోతే ఎట్లా, కావాల్సిన చేసి పెట్టాలి కదా అని ఉంటుంది. ఆ తర్వాత ఏదో చెప్పటం మొదలుపెట్టాం కదా, ఏదో వింటున్నాం కదా, కొద్దిగా గొప్ప అర్థం చేసుకొని దీన్ని కమ్యూనికేట్ చేయాలి కదా అని ఉంటుంది. అంటే ఏంటి? వీటికి బియాండ్ మనం ఏం చేయగలుగుతాము అంటే మనకి లిమిటేషన్స్ ఉన్నాయి. కాకపోతే భగవతత్వానికి ఎందుకు ఇక్కడ మనకి కొద్దిగా గొప్ప ఎందుకు ఇవన్నీ ఈ లిమిటేషన్స్ అన్నీ ఎందుకు ఉన్నాయి? సొసైటీలో ఉన్నాము, ఒకళ్ళ ఇష్ట ప్రకారం నడుస్తున్నాము, వాతావరణాన్ని పద్ధతిగా ఉంచుకోవాలి అంటే ఈ మానవ జన్మలో కొద్దిగా గొప్ప జీవత్వ భావం ఉన్నప్పుడు కొన్ని బాధ్యతలు అవన్నీ ఉంటాయి. కాకపోతే భగవతత్వంలో అవేవి లేవు అంటాడు. ఎందుకు? ఆయన సర్వస్వతంత్రుడు, ఆయనకి ఏ కోరిక లేదు, ఆయన ఎవరికి సమాధానం చెప్పాల్సిన లేదు, ఆయన లాంటి వాళ్ళు ఇంకొకరు ఎవరు లేరు, అంటే ఒక్క జ్ఞానం తప్ప ఇంకెవ్వరూ లేరు. మరి ఆ జ్ఞానం ఎలాంటిది? సర్వస్వతంత్రమైంది. ఏ ఆలోచన కావాలంటే ఆ ఆలోచన చేసేటువంటి శక్తి ఆ జ్ఞానానికి ఉంది. ఏ జ్ఞానానికి? విస్తరించినటువంటి జ్ఞానానికి, ఆకాశంలాగా ఉన్నటువంటి జ్ఞానానికి. మనం కూడా అలా విస్తరించుకోవచ్చు, కానీ మనకి శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనసు ఉంది, వాటి వరకు దాటి ఆలోచించగలిగేటువంటి శక్తి కనుక మనకుంటే మనం కూడా విస్తరించిన జ్ఞానం కిందకే వస్తాం. ఇక్కడ చెప్తున్నది ఏంటి? ఆ చిదాత్మకు సర్వ స్వాతంత్రం ఉన్నది. ఆ శక్తి వలన అత్యంత సూక్ష్మమైన ఆ చిదాత్మ స్థూలమై దృశ్యం అవుతున్నది. ఎప్పుడైతే అంత ఆ జ్ఞానం ఏమైంది? ఇప్పుడు జ్ఞానం అనేది ఏంటి చెప్పాలంటే శబ్దం. ఆ శబ్దం అంటే ఒక శబ్దం లాంటి ఒక ఆలోచన చేసేసింది. ఆ తర్వాత అది మళ్ళీ వ్యాక్షన్లోకి రావాలంటే ఏంటి? అర్థం ఉండాలి, అర్థం కావాలి కదా. ఆ అర్థాన్ని శక్తి అన్నాడు. అంటే ఏంటి? సూక్ష్మమైనటువంటి ఆయన ఆలోచన స్థూలమై దృశ్యంగా కనపడుతుంది. అంటే ఏంటి? అది జ్ఞానశక్తి. మరి వ్యక్తం కావాలంటే ఏముండాలి? క్రియాశక్తి ఉండాలి కదా. ఆ క్రియాశక్తినే మన ప్రాణము, మన కాలము, స్పేసు అమ్మవారు అన్నారు. ఆ జ్ఞానానికి నామరూపాలు లేవు, కానీ ఆయన చేద్దాం అనుకున్నటువంటి సృష్టికి స్థూలమై దృశ్యమై కనపడుతుంది కదా. మరి దృశ్యం కావాలి అంటే అమ్మవారి యొక్క మాయాశక్తి ఒకటి కనపడాల్సిందే. అందుకని ఈ మాయాశక్తి ఆ జ్ఞానశక్తిని పట్టుకొని సృష్టి చేయడం మొదలుపెట్టింది. ఆ జ్ఞానశక్తి లేకపోతే ఈ మాయాశక్తికి ఏమీ హోల్డ్ లేదు. ఈ మాయాశక్తి ఏమి చేయలేదు అనుకోండి, ఆ జ్ఞానంగా ఉంటుంది. ఏదో ఆయన ఒక ఆలోచన ఇచ్చాడు, ఏదో చిన్నగా జరుపుకుంటూ పోతుంది. ఎందుకంటే ఆలోచనని ఇంప్లిమెంటేషన్ చేయగలిగిన శక్తి కూడా ఆ జ్ఞానంలోనే ఉంది, కానీ చేసే శక్తి లేదు. మళ్ళీ చేసేది ఎవరు? మళ్ళీ క్రియ చేయాల్సిందే. క్రియ అంటే ఒక స్థూలమైనటువంటి ఒక వస్తువు వస్తే కదా జరిగేది. అంటే ఏంటి? జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అన్నాడు. అక్కడ జ్ఞానం ఉంది, ఒక ఇచ్చ పెట్టింది సృష్టింటే బాగుంటుంది అని. వెంటనే ప్రాణశక్తి, మన అమ్మవారి శక్తి ఇది వ్యక్తమైంది, అది క్రియాశక్తి, అది చేసుకుంటూ పోతుంది. అందుకని దానికి అనుగుణంగానే ఇక పంచభూతాలు, మన మనసు, మన బుద్ధి, మన జీవరాశులు అవన్నీ వచ్చిపడి ఆయన భగవతత్వంలో ఉన్నటువంటి ఒకే ఒక ఆలోచన ఎక్స్పాండ్ అయ్యి దాన్ని మనం చూడగలిగేటువంటి స్థితికి మనం వచ్చాం. అట్లాగే మనకంత స్థితి లేదు కాబట్టి మనకుండే సంకల్పాలు, ఆలోచనలు మన వరకే పరిమితం పెట్టుకొని మనం ఎంతవరకు వ్యాపింప చేసుకోవాలో మనం అంతవరకు వ్యాపింప చేసుకుంటూ ఉన్నాము. ఇలా కాగలిగిన స్వాతంత్రమే చితి యొక్క సంకల్పం. చితి అంటే చైతన్యం, జ్ఞానం యొక్క సంకల్పం. నీ యొక్క స్వాతంత్రమే సకల సంకల్ప రూపమై నీ మనసులో అనేక భావాలను ఎలా ప్రతిబింబ చేస్తున్నదో అలాగే చిదాత్మ యొక్క స్వాతంత్రమే సంకల్ప రూపమై జగత్తును భాషింపజేస్తున్నది. మన సంకల్పం మనం ఎలా తయారు చేసుకుంటూ పోయినాం అంతే కదా. ఎక్కడో ఆది మానవుల స్థితి నుంచి వచ్చినటువంటి మానవుడు నిప్పు కనుక్కున్నాడు, ఇనుము కనుక్కున్నాడు, ఆ తర్వాత యంత్రాలు కనుక్కున్నాడు, ఆ తర్వాత ఇంకా రోడ్లు గీట్లు వేసుకొని మానవాళ్ళంతా ఒకటై ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మనం మానవాళి అంతా ఈ ఇంటర్నెట్ ద్వారానండి, లేకపోతే ఒక చోట నుంచి ఒక చోటకి కనిపెట్టినటువంటి విమాల ద్వారా అంతా ఒకటే అయిపోయాము. ఇదంతా ఎవరి సంకల్పం? ఇది జీవ సంకల్పం. అక్కడ సంకల్పం ఏంటి? సృష్టి అవ్వాలనేటువంటి విషయమే అక్కడ సంకల్పం. మన జీవత్వాలన్నీ ఎక్స్పాండ్ చేయాలన్నది ఎవరి సంకల్పం? మన సంకల్పంతో మనం చేసుకుంటూ పోతున్నాం. సంకల్పం లేని దశలో చిదాత్మ ప్రతిబింబరహితమై స్వచ్ఛంగా ఏకరూపంగా చిన్మాత్రగా ఉండదు. అంతే కదా. సంకల్పమే లేదనుకో ఎలా ఉంటుంది? అక్కడ ఆకాశంలో చిదాత్మ స్వచ్ఛంగా ఏం పట్టించుకోకుండా కుదురుగా ఆ జ్ఞానం అనేది అలా ఉంటుంది. జ్ఞానం అంటే ఇప్పుడు మనకి ఏ సంకల్పం లేదనుకో మనం ఎలా ఉంటాం? సంకల్పం ఉంటే ఇది చెప్దామా అదని వస్తుంది. సంకల్పమే లేకపోతే మనం ఇంకా ఎక్కడికి వెళ్ళాము, ఏం చదవాల్సిన అవసరం లేదు, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అలా ఆకాశతత్వం ఎలా ఉంటుందో మన మనసు కూడా ఖాళీగా మనం ప్రశాంతంగా కూర్చొని ఉంటాము స్వచ్ఛంగా. అప్పుడు ఏకాత్మ అంటే నీకు ఇన్ని లేవు కదా, ఆ ఉన్నది ఒకటే ఒక జ్ఞానం పద్ధతిగా ఉంటుంది.
ఉంటుంది. ఇలా సృష్టికి పూర్వం విశుద్ధంగా ఏకరూపంగా ఉన్న చిదాత్మకు గొప్ప స్వాతంత్ర శక్తి ఉన్నది. ఆయనకు ఆలోచన వచ్చిన తర్వాత ఇక సృష్టి వ్యక్తమైంది. సృష్టి వ్యక్తం కాకున్నప్పుడు ఉన్నది ఓన్లీ జ్ఞానమేగా, ఓన్లీ నిరాకారమేగా, ఆకాశం లాంటి ఖాళీనే ఉంది, ఇంకా సృష్టి లేదు, పాడు లేదు, అలా ఏకరూపంగా కూర్చొని ఉన్నది అంటాడు. అదే సంకల్పమై దాని వలన ప్రతిబింబాత్మకమైన జగత్తు చిదాత్మలో భాషిస్తుంది. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అద్దంలాగా అక్కడ కూర్చొనింది, ఈ కనపడుతున్నటువంటిదంతా కూడా అద్దంలో బొమ్మల్లాగా కనపడుతూ ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? అద్దంలో బొమ్మల్లాగా కనపడుతున్నాయి అంటే ఇవన్నీ ఏమీ లేవు, జస్ట్ ఆలోచనలో ఉన్నట్టు కనపడుతున్నాయి అంటాడు. మన విషయమైనా అంతే, మన మనసులో ఉంటేనే మనకి ఏదైనా కనపడుతుంది. మనకి మనసులో లేదు, కనపడే వస్తూనే లేదు. చిన్నప్పుడు అమ్మా నాన్న లేదే ఒక్క క్షణం ఉండలే, వాళ్ళకి ఏమేమి చేయాలా అని ఆలోచనలు పెట్టాం. ఆ తర్వాత మనం ఏదో పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఉన్నారు వాళ్ళ మనసులో, అవసరం వచ్చినప్పుడు ఏదో హలో వాళ్ళకి ఏదైనా కావాలంటే మనకి ఏదైనా కావాలంటే మనం 24 గంటలే మనం మూసేవాళ్ళు ఎవరు లేరు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలు. అంటే అర్థం ఏంటి? మనసులో ఏ సంకల్పానికి విలువిస్తామో ఆ సంకల్పాన్నే పట్టుకుంటాం. ఇక్కడ ఆధ్యాత్మిక సాధనలో చెప్పింది ఏంటి? భౌతికంగా ఉన్న విషయానికి దేనికి అంత విలువ ఇవ్వకు. ఎందుకంటే వస్తుంది, ఉంటుంది, వెళుతుంది, క్షణక్షణం మారుతూనే ఉంటుంది. మారుతున్న దాన్ని అంత గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం ఏంటి? మారకుండా ఉన్నటువంటి నీ జ్ఞానాన్ని పట్టుకో, నీతోనే ఉన్నది. మారకుండా ఉన్నది నా జ్ఞానమే, నేనేను. నా జ్ఞానం లేకపోతే నేను లేను, నా జ్ఞానం ఉండబట్టే నేనున్నా. అలాంటప్పుడు నేనున్నటువంటి నా జ్ఞానాన్ని వదిలిపెట్టి భౌతికంగా ఉన్న విషయాల గురించి నేనెందుకు టెన్షన్ పడాలి అనేటువంటి విషయాన్ని ఆ మహానుభావులు మనకు చెప్పటం జరిగిందబ్బా. ఎంత అద్భుతమైనటువంటి వండర్ఫుల్ మేధా సంపత్తి. డైరెక్ట్గా మనం అలా చెప్తే వినమని ఇలా ఇవన్నీ ఈ పాత్రలు, ఈ పుస్తకాలు, ఇవాళ వాళ్ళు అనుభవించినటువంటి అనుభవాలు అవన్నీ మనకి ఇలా అందించడం జరిగింది. కాకపోతే వీరిని అర్థం చేసుకొని విని శ్రవణం చేసిన తర్వాత మననం చేసుకొని అర్థం చేసుకొని ఆ స్థితిలో మనం కొద్దో గొప్ప ధ్యానం చేస్తుంటే నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు కదా అనేటువంటి విషయం మనకు అవగాహనకు వస్తుంది అని ఆ మహానుభావులు చెప్తున్నారు. మనసులకు ఎలా ఇక్కడ చూడండి, అదే సంకల్పమై దానివలన ప్రతిబింబాత్మకమైన జగత్తు చిదాత్మతలో భావిస్తున్నది. అంతే కదా, ఏమీ లేకపోయినా అద్దంలా ఉన్నటువంటి ఆ భగవతత్వంలో కనపడుతున్నటువంటి చైతన్యం అంతా ఒక బొమ్మలు కదులుతున్నట్టుగా, ఒక చిత్రాలు కదులుతున్నట్టుగా, ఒక గోడ మీద వేసినటువంటి పెయింటింగ్ లాగా కనపడుతున్నాయి తప్ప అంతకంటే ఏమీ లేదంటాడు. మరి అట్లా అయితే మన సంకల్పం వల్ల మన మనసులో కనుగుతున్న భావాలు ఎలా అస్థిరాలుగా ఉన్నాయో అలాగే చిదాత్మ యొక్క సంకల్ప రూపమైన జగత్తు కూడా అస్థిరమా? ఇప్పుడు మనకి ఎన్ని వస్తున్నాయి? తెల్లవారు లేచిన తర్వాత చిన్నప్పుడు అది చేద్దాం, ఇది చేద్దాం అనుకున్నాం, యంగ్ ఏజ్లో ఇంకోటి చేద్దాం అనుకున్నాం, మిడిల్ ఏజ్లో ఇంకేదేదో సాధిద్దాం అనుకున్నాం, ఓల్డ్ ఏజ్లో ఇంకేమీ లేదబ్బా సాధించడానికి కష్టము అని లిమిటెడ్గా ఉన్నాం. మరి మనకి ఉన్నట్టే ఆయన భావాలు కూడా ఇంత అస్థిరంగా ఉన్నాయా అంటే ఇది మనకే తెలుసు కదా. మనం ఎవరిని ఈ విషయాలు మనం ఏం అడగపల్లా, మన అనుభవాలే మనకు తెలుసు. నేను ఇంత అవి చేద్దాం, ఇది చేద్దాం అని చిన్నప్పుడు అనుకున్నాం, ఏదో మళ్ళీ మనకు అనుకున్నానే మనం కొన్ని చేయాల్సి వచ్చింది. అంటే ఏంటి అర్థం? అంటే ఈ భావాలు కూడా స్థిరంగా లేవు, అస్థిరంగా ఉన్నాయి. మన అక్కడ భగవతత్వ భావాలు కూడా అస్థిరంగా ఉన్నాయా అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ చూడండి. చిదాత్మ యొక్క సంకల్ప శక్తి అత్యంత గొప్పదొకటిచే ఈ జగత్తు కూడా సుస్థిరంగా భాషిస్తున్నది. అంటే ఏంటి? ఆ సంకల్ప శక్తి ఏంటి? వండర్ఫుల్. విల్ పవర్ అంటారు కదా, మనం కూడా అంతే. ఏదన్నా చెయ్యాలంటే స్ట్రాంగ్ విల్ పవర్ కనుక ఉంచుకుంటే పడుకున్నా, లేచినా, కూర్చున్నా ఈ విల్ పవర్ అంటే మన ఆలోచనకు, మన కోరికకు సంబంధించిన ఆలోచనే మనం తినేస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? ఆ విల్ పవర్ యాక్షన్లోకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? మన విల్లు కంటే కూడా మనది స్వార్థం కదా, మన లిమిట్ కదా, శరీరం వరకే పరిమితం ఉన్నది కదా. అక్కడ జ్ఞానం ఎలాంటిది? సర్వత్రా వ్యాపించింది. ఈ దేశం, ఆ దేశం, ఈ నేల, ఆ నేల అని ఏమి లేదు. ఎక్కడ చైతన్యం ఉందో ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ భగవతత్వం ఉన్నది. అది తప్ప ఇంకోటి ఏమీ లేదు. మరి అది ఇచ్చినటువంటి సంకల్పం ఎంత వండర్ఫుల్ ఉంటుంది. స్వార్థం లేదు కదా. సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి సింపుల్ సంకల్పం వల్ల ఎంటైర్ సృష్టి ఉన్నట్టుగా కనపడుతోంది. మన సంకల్పం వల్ల కలిగే భావాలు మన మనసులోనే తోచును కానీ ఇతరులకు తోచవు. అంతే కదా. నా భావాలు ఎవరికి తెలుస్తాయి? నా మనసు, నా మాట చేత నాకే తెలుసు. కాకపోతే నేను మనసులో వేరే పెట్టుకొని ఎవరైనా వచ్చినా చాలా అని మంచిగా మాట్లాడతాం. కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్పింది మనం ఏమీ చెయ్యం. అంటే ఏంటి? మనం ఎంత లిమిటెడ్గా ఉన్నాం. మన మనసు వేరు, మన మాట వేరు, మన ఆలోచన వేరు, మన భావాలు వేరు, మన కోరికలు వేరు, మనం చేసే పనులు వేరు. కానీ అక్కడ పరమాత్మ తత్వంలో ఇన్ని వ్యవహారాలు లేవు. ఎందుకు? ఆయన కోరికలే లేవు కదా. కోరిక జస్ట్ ఒక చిట్టి సంకల్ప సృష్టింటే బాగుంటుంది అని. కానీ మనదలా కాదు. ఎవరి భావాలు వారివిగా ఉండదు. అంతే కదా. ఎవరి మనసు వాళ్ళదే. అవి అందరికీ సాధారణాలుగా ఉండవు. మన స్వాతంత్రం, సంకల్పం అపూర్ణములగుటయే ఇందుకు కారణం.
చిదాత్మ యొక్క స్వాతంత్రం సంకల్పం పరిపూర్ణాలగుడిచే దాని వలన భాషిస్తున్న జగత్తు కూడా అందరికీ సాధారణంగా కనిపిస్తుంది. మన సంకల్పం, మనం చేసే పనులు లిమిటెడ్. ఇప్పుడు ఇక్కడ అల్టిమేట్గా చెప్పింది ఏంటంటే మన జ్ఞానాన్ని మనము చిన్న ఈ లిమిటెడ్ ఏరియాలో నుంచి మనం వ్యాపింప చేసుకోవాలి. మళ్ళీ జ్ఞానం అంటే ఎక్కడ మనకి మన దగ్గర ఉన్నది మళ్ళీ జ్ఞానం అన్నా, మనసన్నా, ఆలోచనలన్నా, చిత్తం అన్నా, బుద్ధన్నా అన్నీ ఒకటే. ఇవన్నీ మన కంటికి కనపడవు. మన కంటికి కనపడేది ఏంటి? అహంకారం అంటే మన శరీరం ఒకటే కనపడుతుంది. శరీరం అనేది ఉపాధి. అంటే ఏంటి? మన ఆలోచనని ఎగ్జిక్యూట్ చేయడానికి పరికరం ఉపాధి. మళ్ళీ అనుభవాలన్నీ ఎక్కడ? మనసులోనే. మనసులో అనుభవాలు, అసలు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? మనం తయారు చేసుకున్నటువంటి జ్ఞాపకాలు. ఈ జ్ఞాపకాలు కరెక్టా కాదా అనేటువంటి వచ్చినటువంటి ఆలోచన కరెక్టా కాదా అని చెప్పే వాటిని సంకల్పం, వికల్పం అంటాం. ఇటువంటి పరిస్థితుల్లోనే మన మనసు దాటినటువంటి మన దగ్గర ఒక ఇంటలెక్ట్ ఉంది, ఒక బుద్ధి ఉంది. అంటే ఏంటి? మన దగ్గరే జ్ఞానం ఉంది కదా, ఇది కరెక్ట్ కాదు అని కనుక మనకి చెప్పింది అంటే ఆ సంకల్పం, వికల్పంలో నుంచి బయటపడతాం. అంటే బుద్ధికి వివేకం, వైరాగ్యం రావాలి. బుద్ధికి వివేకం, వైరాగ్యం రావాలి అంటే మన ఆలోచన విధానం 100% వ్యాపించి ఉండాలి. చిన్న ఆలోచన చేసాము, లిమిటెడ్గా ఆలోచిస్తాం. అలా కాకుండా దాన్ని మనం వ్యాపింప చేసుకోవాలి. మరి ఎట్లా వ్యాపింప చేసుకోవాలి అంటే పంచభూతాలు ఉన్నటువంటి, మన దగ్గర ఉన్నటువంటి పంచభూతాలు ఉన్నాయి కదా, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంతో పాటు నేల, నీళ్లు, అగ్ని, వాయువు, 5 ఆకాశం, ఈ పంచభూతాలకు సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నాయి. ఈ పంచభూతాలే పంచీకరణం అయినాయి. అంటే ఏంటి? ఈ 5 అందరిలో ఉంటాయి. అంటే ఆకాశతత్వం ఉంది అంటే ఖాళీ ఉండబట్టే కూర్చొని ఉన్నా, వాయువు గాలి ఉండబట్టే ఊపిరి పీలుస్తున్నాను, ప్రాణం ఉంది. అట్లాగే అగ్ని ఉండబట్టే మనం తిన్న ఆహారం అరగడం అయినా సరే, లేకపోతే దానికి ఒక రూపం ఏర్పాటు అవ్వడానికైనా. 4వది వచ్చి నీళ్లు ఉండబట్టే అది క్లియర్ అవుతుంది. ఏదైనా కానీ తిన్న పదార్థం అరగాలన్నా నీళ్లు, నోట్లో నీళ్లు ఓటం, ఇదంతా లాలాజలం ఉంటుందిగా. 5వది ఏంది? ఘటం. గట్టిగా శరీరం ఉంది. అంటే ఏంటి? కాళ్ళు, చేతులు, ఎముక, పుర్రె ఇవన్నీ ఉండడం అనేటువంటి ఘటం. ఇప్పుడు స్కిన్ తీసేసి శరీరాన్ని చూస్తే మనం చూడలేము. అంటే ఏంటి? ఈ 5 లక్షణాలు సగం పూర్తిగా మనతో ఉన్నాయి. దాన్ని పంచీకరణ అన్నారు. అందుకే ప్రపంచం అనే పేరు వచ్చిందేమో మనకు తెలియదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ 5 లక్షణాలను మనం ఎలా వీటిట్లో ఈ 5 లక్షణాలు, ఈ పంచభూతాల్లో మనకి మంచి ఉంది, చెడు ఉంది. ఏంటి పంచభూతాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటి? అదే నిరాకారమైనటువంటి భగవతత్వం వచ్చి ఫస్ట్ ఏమో ఆకాశం ఖాళీ ఏర్పడింది, ఖాళీలో నుంచి వాయువు వచ్చింది, ఆ చలనంతో అగ్ని వచ్చింది, అగ్నితోటి నీళ్ళు వచ్చాయి, నీళ్ళ తర్వాత భూమి వచ్చింది. ఇప్పుడు భూమికి ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటి? ఉదారత. ఎవరినైనా ఒప్పుకుంటుంది, పేషెన్స్ ఉంది, సరెండర్ అవుతుంది. అంటే సరెండర్ అంటే హంబుల్, అంటే నేను ఇంత చేసిన నేను చేస్తున్నానని రియాక్షన్ ఉండదు. మనం కూడా అలాంటి క్వాలిటీస్, ఆ జెనరాసిటీ, ఉదారత, ఆ పేషెన్స్ డెవలప్ చేసుకోవాలి. రెండోది, నీళ్ళు ఒకచోట కుదురుగా ఉండవు, ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉంటాయి. కుదురుగా ఉన్నాయంటే స్మెల్ వస్తాయి. మనం కూడా మన ఆలోచన పరిధిని పెంచుకుంటూ పోవాలి. అంటే అందరూ ఒకటేను, అందరం భగవతత్వంలో భావమే అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ మనం వచ్చింది మన జ్ఞానాన్ని అభివృద్ధి చెందుకోవడం కానీ తప్ప ఇంకొకటి ఏమీ కాదు అని భౌతికంగా ఉన్న విషయాలన్నింటిలో కూడా రియాక్షన్ లేకుండా ఎంతవరకు మనం చేయాలో అంతవరకు చేస్తూ మన మీద మనం పనిచేసుకుంటూ డిసిప్లిన్డ్గా ఉంటూ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అన్నారు. యమ అంటే ప్రపంచం మనం ఇబ్బంది కాదు, మనము ప్రపంచానికి ఇబ్బంది కాదు. మన మీద మనం నియమాలు పెట్టుకోవాలి. ఇది నేను లేకుండా ఉండలేకపోతున్నాను, కరెక్ట్ కాదు, ఏది ఉన్నా నాకు ఒకటే అనేటువంటి భావన రావాలి. అంటే ఇది అవసరం లేకపోయినా నేను ఉండగలను అని మన మీద మనం నిరూపించుకోవాలి. ఆసన, మన మనసును స్ట్రైట్గా పెట్టుకోవాలి. ప్రాణాయామం, ఎప్పుడైతే మన మనసు ప్రశాంతంగా ఉంటుందో మనం తీసుకునే బ్రీతింగ్ పైకి కిందకి నిదానంగా వెళుతుంది. ప్రత్యాహారం, బయట తిరగడం మానేసి మన లోపల మనని పరిశీలించుకోవడం మొదలుపెట్టాం. అన్నిటికీ మూలం ఆలోచన తప్ప ఇంకోటి ఏమీ లేదు. నువ్వు కనుక నిర్వికల్పంగా, మంచిగా, ఉదారంగా కనుక ఉన్నావు అంటే నువ్వు ఏ ఆలోచన అనుకుంటే ఆ ఆలోచన 100% నెరవేరుతుంది. కాకపోతే ఒక్క భగవంతుడి దయ వల్ల కొంత మనసుకి ఎక్స్పాన్షన్ వచ్చిన తర్వాత చిన్న చిన్న భౌతికానికి సంబంధించిన కోరికలు ఎవరు కోరుకోరు. సత్యం తప్ప ఇంకేమీ అవసరం లేదు అనే భావనలోనే ఉంటారు. 100% ఆ సత్యం అనేది మనకు దగ్గర అవడం తెలుస్తుంది. సత్యం అంటే ఏం లేదు, ఏ విషయానికి టెన్షన్ పడకుండా సాక్షిగా ఉండగలగడం. ఎందుకు? ఆ జ్ఞానం ఎలా ఉంది? సృష్టి చేసింది, పడేసింది, కూర్చొనింది తప్ప నేను సృష్టి చేశానని కూడా ఎవరికి చెప్పటల్లా. ఇలా మనం లోపలికి పరిశీలించుకుంటూ ఉంటాం. ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయా లేవా? ప్రత్యాహార, ధారణ, ఒకే విషయం మీద ఫోకస్ పెట్టడం. ఆయన ఒకే విషయం మీద ఫోకస్ పట్టబట్టే సృష్టి అంతా వ్యక్తమైనట్టు కనపడుతుంది. మనం కూడా ఒకే విషయం మీద ఫోకస్ పెట్టి మిగిలిన విషయాలన్నీ 4 పడవల మీద కాళ్ళు పెట్టద్దని మన వాళ్ళ సామెతలు వదిలిపడేసామంటే ఆటోమేటిక్గా మనం ఏమనుకుంటే అది జరుగుతుంది. ప్రత్యాహార, తర్వాత ధారణ, ధ్యాన అంటే మన దగ్గరే ఆ నిరాకారమైనటువంటి జ్ఞానం ఉంది, అదే మూలం, అదే కేంద్రం అని 24 గంటలు ఆ నిరాకారమైనటువంటి భగవతత్వం మీద, జ్ఞానం మీద
ఒకే విషయం మీద మనసు పెట్టడమే ధ్యానం, అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు ఈ విషయం పెట్టలేదు, భౌతికంగా పనులు చేయాలన్నా ఒకే విషయం మీద 100% ఫోకస్ పెడితే దానికి డెఫినెట్గా ఫలితం ఉంటుంది. ఎందుకంటే మన ఆలోచనే మనం చేసే పని మనకు వచ్చే ఫలం. అయిపోయిన తర్వాత ధ్యానం తర్వాత సమాధి. అల్టిమేట్గా భగవద్గీతలో చెప్పిన మన ఉపనిషత్తులు ఋషులు చెప్పిన ఏం చెప్పారు? సమత్వ స్థితికి రా. ఎక్కడ? బ్యాలెన్స్. ఎక్కడ? మనసులో. అంటే అతిగా దేనికి పోవాకు, అతిగా సంతోషపడవాకు, అతిగా దుఃఖము పడవాకు. రెండింటికి సమత్వ స్థితిలో ఉండు. భౌతికంగా వచ్చేవన్నీ వస్తుంటాయి, ఉంటుంటాయి, వెళ్ళిపోతుంటాయి. ఏది పర్మనెంట్గా ఉండదు. పర్మనెంట్గా ఉండేది ఒక పరమాత్మతత్వం యొక్క సత్యం ఒకటే అనేటువంటి విషయం గ్రహించాలంటే మన మనసు మీద మనం పనిచేసుకోవాలి. దానికే మళ్ళీ శంకరాచార్య గారు కూడా చెప్పారు, సాధన చతుష్టయం అని చెప్పాడు. మొదటిది నాకు సత్యం తప్ప ఇంకేం అవసరం లేదు, ముముక్షత్వం కావాలి, దుఃఖం లేని స్థితి ఉండాలి, ఏ ఆలోచన లేని స్థితి ఉండాలి అనేటువంటి భావం కలగాలి. అది వచ్చిన తర్వాత మన మనస్సే కదా మన ఆపుతున్నది. అందుకని మనసుని ఏం చెప్పాడు? సమాధమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం అన్నాడు. మనసుని మన ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకో, మనసులో వస్తున్నటువంటి ఆలోచన సంకల్ప వికల్పాలను కంట్రోల్ పెట్టుకో, నిర్వికల్పానికి రా. తర్వాత ఉపరతి లోపల నీతోనే తాధ్యాత్యం చెందడం మొదలుపెట్టు. బయట ఏం చేసినా తాత్కాలికమే. ఒకవేళ బయటకు వచ్చిందా ఓకే, హ్యాపీగా ఉండు, కాకపోతే నాకు రాలేదు పోలేదు అనేటువంటి అసంతృప్తితో ఉండవాకు. తర్వాత శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నువ్వు ఏం చెయ్యాలైనా సరే శ్రద్ధ ఉండాలి, నమ్మకం ఉండాలి. ఏంటి నమ్మకం? మంచి మాట మీద నమ్మకం, గురువుల మీద నమ్మకం, శాస్త్రాల మీద నమ్మకం ఉండాలి. పొరపాటున కూడా దృష్టిని ఈవెన్ కాంట్రరీ సిచ్యుయేషన్స్లో కూడా నెగటివ్లోకి తిప్పవాకు. శ్రద్ధ, అది పాజిటివ్ విషయాల మీద శ్రద్ధ. భగవతత్వం అనేటువంటిది జ్ఞానం నా దగ్గరే ఉన్నదనేటువంటి శ్రద్ధ. తర్వాత అక్కడ కూడా మళ్ళీ చెప్పేది సమాధాన శ్రద్ధ. ఇక్కడ చెప్పింది కూడా మళ్ళీ బ్యాలెన్స్ అన్నాడు. ఎక్కడ బ్యాలెన్సు? మళ్ళీ మనసు మీద బ్యాలెన్సే. ఏంటి దీనివల్ల మనకు వచ్చేదంటే మళ్ళీ శంకరాచార్య గారు ఏం చెప్పారు? నీకు వైరాగ్యం వస్తుంది, వివేకం వస్తుంది. ఎందుకు వచ్చింది? మనసు బ్యాలెన్స్ అయిపోతే మనకు వచ్చేదేంటి? ఇది నాకు అవసరం లేదు, ఇది నాకు చాలా నష్టపరుస్తుంది, నా శరీరాన్ని నష్టపరుస్తుంది, మనసును నష్టపరుస్తుంది, నా బంధువులను నష్టపరుస్తుంది, కాసేపు నోరు మూసుకొని ఉండు అని లోపల నీకు సజెషన్ వస్తుంది. ఇది తిను వద్దు, ఇది వల్ల నీకు నష్టం వస్తుంది, లోపల నీకు సజెషన్ వస్తుంది. లోపల నీకు సజెషన్ వస్తుందంటే ఏంటి? నీ బుద్ధి వికాసం చెందింది, నీ దగ్గరే ఉంది. బుద్ధి, జ్ఞానం, ఆలోచన అన్నీ నువ్వే. అప్పుడు నీకు ఆటోమేటిక్గా వివేక వైరాగ్యం వచ్చిన తర్వాత నీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జే ఇవల్యూషన్, అంతకంటే ఇంకేం లేదు. ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఆల్రెడీ నీతోనే ఉన్నది జ్ఞానం, అది కనుక్కోవటమే. కనుక్కోకుండా ఆపుతున్నవేంటి? మన 3 గుణాలు, మన కోరికలు. మనసు మీద పనిచేసుకొని ఈ 3 గుణాలను దాటి ఈ కోరికలను కనుక దాటామంటే నాకు భగవతత్వానికి లేదు అనేటువంటి ఆలోచన వచ్చి అక్కడ ఆలోచనకి ఎంత విలువ ఉందో మన ఆలోచనకు కూడా అంత విలువ ఉంది అని చెప్పడం జరిగింది. రేపు కంటిన్యూ చేద్దాం. ఇంకొక కంప్లీట్ కాలేదు. రేపు అల్టిమేట్ ఏం లేదు, ఉన్నది జ్ఞానం తప్ప ఇంకేం లేదు. జ్ఞానం అన్నా, చైతన్యం అన్నా, భగవతత్వం అయినా, నిరాకారం అయినా అంతా ఒకటే. మన దగ్గర ఉన్నది పరమాత్మతత్వం దగ్గర కూడా ఉన్నది. అందుకే యూనివర్స్లో లేనిది ఏది నీ దగ్గర లేదు అంటుంటారు. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? లిమిటెడ్గా చూడటం మానేసి కొంచెం ఎక్స్పాన్షన్ తోటి చేయడం కనుక చేస్తే ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్నటువంటి భగవతత్వ జ్ఞాన స్థితిని మనం 100% మనం గ్రహించగలుగుతాము అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. చూద్దాం రేపు ఏం చెప్తారు. నమస్తే.